మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యనామంలో మీ అందరికీ సంఘమంతటికి అలాగే వాక్యాన్ని యూట్యూబ్లో వీక్షిస్తున్న మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మనం ఈ మాసం నూతన సంవత్సరం నుండి ఒక అంశం మీద ధ్యానిస్తూ ఉన్నాం. ఏమిటా అంశం? పక్షిరాజులు పరిశుద్ధులు. దేవుని బిడ్డలారా, పక్షిరాజులు పరిశుద్ధులు. ఎవరు పక్షిరాజులు? పక్షిరాజులు ఎవరో పోయిన వారం మనం చూసాం. దేవుడే, ఆయనే పక్షిరాజుతో పోల్చుకున్నాడు. హల్లెలూయా. రెండవది పిల్లలు మీరు చూస్తే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు ఆ మాట ప్రకారం, ఆ వచనం ప్రకారం మనం చూస్తే దేవుడు పక్షిరాజుతో పోల్చుకుంటున్నాడు. మరి మనల్ని కూడా దేవుడు పక్షిరాజుతో పోల్చాడు. మీరు చూస్తే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో, అలాగే కీర్తన గ్రంథం 103వ సంకీర్తన 5వ వచనంలో మీరు చూస్తే దేవుడు మనల్ని పక్షిరాజుతో పోల్చాడు. ఈ అంశానికి ఇంకొంచెం బలం ఉండడానికి ఒక వచనం మీకు నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక, దయచేసి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14 నుంచి 16 వచనాలు, 14 నుండి 16 వచనాలు కలిగినటువంటి ఈ భాగంలో అనేకమైనటువంటి సత్యాలు ఆయన పేతురు తెలియజేశాడు. చూడండి దయచేసి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడి ఉన్నది. పేతురు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో, లేఖనంలో నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండాలని మనం చూస్తే ప్రియులారా, మరి కాండాలలో మనం చూస్తాం. దేవుడు చెప్తూ ఉన్నాడు లేవియా కాండంలో, నేను పరిశుద్ధుడను గనుక మీరును ఉండండి, పరిశుద్ధ సంఘముగా మీరు కూడి రండి అని ప్రియులారా మరి మనం లేవియా కాండంలో మనం చూస్తాం. అంటే ఇటు దేవుడు పరిశుద్ధుడే, మనం కూడా పరిశుద్ధులు. ఇంకా చూడండి, ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి. ఆయన రాశాడు, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ కుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు, గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మహింపరుద్దాం. మనం ఒకప్పుడు ఎంత నీచులము, ఎంత దుర్మార్గులము, ఎంత భయంకరమైన వ్యక్తులమండి. అవునా కాదండి? చెప్పండి. నిజంగా యేసయ్యను నమ్ముకోకముందు, మన సొంత రక్షకునిగా అంగీకరించక ముందు ఎలా ఉన్నాయి మన జీవితాలు? ఆలోచన చేయండి. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమంటాడు? ఒకప్పుడు నేను నీచుడను బహు హానికరుడనై ఉన్న నన్ను దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు పరిశుద్ధపరిచాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను మనలందరినీ దేవుడు పరిశుద్ధపరిచాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన బిడ్డలమైనటువంటి నీవు నేను మనందరం కూడా అంతే. అదే అన్నమాట అంశం. ఏమిటి మన అంశం? పక్షిరాజులు పరిశుద్ధులు. ప్రియులారా, అనేక ప్రసంగాలు మీరు విన్నారు. ఈరోజు మరొక విషయాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. పోయిన వారం మనం చూసాం. ఏమిటండి అది? ఒక సబ్ టైటిల్ మీద చూసాం. ఏమిటది? పక్షిరాజు గూడు. పక్షిరాజు గూడు అనే విషయం మీద మనం ధ్యానించాం. ఈ విషయం ప్రియులారా మరలా చెప్పి సమయాన్ని నేను వ్యర్థం చేసుకోవాలనుకోవడం లేదు. పోయిన వారం ఒక 3 విషయాలు చెప్పాను, ముఖ్యమైన విషయాలు. పక్షిరాజు తన గూడును దేన్ని ఆధారం చేసుకొని మనం చూసాము. మీరు చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనంలో ఉంది మాట. చూడండి దయచేసి. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను అనే ఈ వచనాన్ని ఆధారం చేసుకొని ఒక్కటి మాత్రం మనం ప్రియులారా మనం ధ్యానించాం. ఏమిటది? ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. అవేమిటో చూడకముందు పోయిన వారం మనం చూసాం. పక్షిరాజు గత ప్రసంగంలో దేని గురించి చూసాము? పక్షిరాజు తన గూడు
గూడు, పక్షిరాజు గూడు గురించి మనం ధ్యానించాం. పక్షిరాజు గూడు ఎక్కడ కట్టుకుంటుంది? ఎత్తైన స్థలములలో, ఇంకా కొండపేటులలో అది నివాసములు కల్పించుకొనును. తన గూడును అక్కడ మాత్రమే కట్టుకుంటుంది అని చూసాం. ఎందుకు ఈ బండపేటుల్లోనే మరి ఈ యొక్క గూడును, పక్షిరాజు తన గూడును ఎందుకు కట్టుకుంటుంది అనే విషయాలు ఒక రెండు మనం చూసాం. ఏమేమిటది అని మనం చూస్తే, ప్రియులారా, పక్షిరాజు తన గూడును అంత ఎత్తులోనున్న కొండపేటు మీదనే ఎందుకు కట్టుకుంటుందంటే, ఒకటి ఏం చూసాము, తన శత్రువైనటువంటి మరి సర్పానికి అందకుండా ఉండడానికి, తన పిల్లలను గుడ్లను రక్షించుకోవడానికి ఆ పైన ఎత్తైన స్థలంలో కట్టుకుంటుందని చూసాం. రెండవది ఏం చూసామండి మనం, ఎందుకు ఎత్తైన ఆ పైన స్థానములో కొండపేటులలో ఎందుకు నివాసం కల్పించుకుంటుందంటే, మరి తుఫానులు వచ్చినప్పుడు ఆ వర్షాలకు ఆ గాలికి పడిపోకుండా కట్టుకుంటుంది. దీని వివరాలన్నీ పోయిన వారం చాలా విషయాలు చెప్పాను, ఇంకా నేను ఎక్కువ విషయాలు చెప్పదలుచుకోలేదు. ఈరోజు మరొక విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. పక్షిరాజు తన గూడు. చూడండి, ఇక్కడ ప్రియులరా, మీకు నేను ఆ విషయాలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. వై ద ఈగిల్ బిల్డ్స్ ఇట్స్ నెస్ట్ సో బ్యూటిఫుల్లీ, టైట్లీ, నీట్లీ అండ్ స్ట్రేంజ్లీ ఎట్ హైట్. పక్షిరాజు తన గూడును ఆ ఎత్తైన స్థలములో అంత అందంగా, అంత గట్టిగా, అంత సుందరముగా ఎందుకు పైనే కట్టుకుంటుంది అని అంటే, సింపుల్గా ఒకే ఒక అర్థంలో చెప్పాలంటే దీన్ని వివరించబోతున్నాను, ధ్యానించబోతూ ఉన్నాను. మూడవది ఎందుకు అని అంటే, తన పిల్లలకు తర్ఫీదునివ్వడానికి. హల్లెలూయా! ఎందుకు? ట్రైనింగ్ ఇవ్వడానికి. అది సాదాసీదా ట్రైనింగ్ కాదు, మామూలు తర్ఫీదు కాదు. అది చాలా కఠినమైనటువంటి తర్ఫీదుని తన పిల్లలకి ఇస్తుంది. దేవుని బిడ్డలారా, అయితే మీరు గ్రహించాలి ఎందుకు. చూడండి, ఆ మాట మీకు నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, మీరు చూడండి, ఈ వచనం మీరు ప్రతి ఒక్కరు గ్రహించాలి. మోషే భక్తుడు ఎప్పుడు ఈ కీర్తన రాశాడు? ఎప్పుడు రాశాడు? ఏ సమయంలో, ఏ సందర్భంలో ఇశ్రాయేలుల మధ్యన ఈ కీర్తన రాశాడంటే, ఆయన చనిపోక ముందు ఇశ్రాయేలు ప్రజలందరికీ దేవుడు చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకం ఉండడానికి ఆయన ఈ విషయాలన్నీ కూడా వారికి తెలియజేశాడు. ఈ కీర్తన 32వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 32, ఆయన చనిపోక ముందు ప్రజలందరి సమాజం అందరిలో ఆ యొక్క మరి ఇశ్రాయేలుల యొక్క ఆ మధ్యలో, ప్రియులారా, ఈ కీర్తన ఆయన రాశాడు, ఒక పాట రూపంలో రాశాడు. అయితే దేవుని బిడ్డలారా, చూడండి ఒకసారి, నేను వాటిని వివరించబోతున్నాను ఆ విషయాలు. చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ఇందాకేం చెప్పాను? పక్షిరాజు తన గూడును ఎత్తైన స్థలములోనే అంత అందంగా, గట్టిగా, చక్కగా, విచిత్రంగా ఎందుకు కట్టుకుంటుంది అనే మూడో విషయాన్ని ఎందుకని చెప్పానండి? తర్ఫీదునివ్వడానికి. దేవుని బిడ్డలారా, మరి ఈ విషయం మీరు గ్రహించాలంటే, మీరు అర్థం చేసుకోవాలంటే మరికొన్ని విషయాలు మనం చూడాలి. ఈ విషయం బాగా మీకు అర్థం అవ్వాలంటే మరికొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నాం. ముఖ్యంగా 3 విషయాలు గ్రహించండి. ఎత్తైన స్థలములో ఆ బండపేటల్లో ఎందుకు కట్టుకుంటుందనంటే, మూడవది తన పిల్లలకు తర్ఫీదునివ్వడానికి. సరే, ఇక్కడ ఈ వచనం గమనించండి దేవుని బిడ్డలారా, ఒక్కొక్కటి చూడండి. 32వ అధ్యాయం 11వ వచనం. పక్షిరాజు తన గూడు, నంబర్ 1, 1 గూడు. ఈ గూడు ఎక్కడ కట్టుకుంటుందని చూసాము? పోయిన వారం ఎత్తైన చోటను, రాతి కొండ మీదను, కొండపేటు మీదను కట్టుకుంటుంది. రెండవది చూద్దాం. దానికి చూడక ముందు ఇంకొక మాట మీకు నేను చెప్పాలి. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయని చెప్పాను కదా. 1, పక్షిరాజు తన గూడు. రెండవది, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు.
రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు అనేది రెండవది. అంటే తన పిల్లలకి ఎలాగ ట్రైనింగ్ ఇస్తుంది. మూడవది ఇక్కడ యెహోవా వానిని నడిపించెను. అంటే దేవుడే వారిని నడిపించాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరిని కూడా దేవుడే వారితో ఉండి నడిపించాడు. ఎలా నడిపించాడు? ఎలా నడిపించాడండి? వినండి. పక్షిరాజు తన గూడును ఎక్కడ కట్టుకుంది? ఎత్తైన స్థలంలో, బండపేటులలో కట్టుకుంది. అదే మాదిరిగా దేవుడు కూడా తన పిల్లల్ని ఎక్కడ నడిపించాడండి? ఎక్కడ మోస్తూ నడిపించాడు? తన రెక్కల మీద. హల్లెలూయా. తన రెక్కల మీద ఎత్తైన స్థలములో వినండి, ఎటువంటి ప్రమాదము తన పిల్లలకు జరగకుండగా, వినాలి, దేవుడే ఇశ్రాయేలులకు తోడయుండి, లేడా తోడుగా తోడయుండి ఆయన ఏం చేశాడు? వారిని ఎత్తైన స్థలములో వారిని నడిపించాడు. ఎవరికి అందకుండా. హల్లెలూయా. సైతానుడికి అందకుండా. ఏమండి, ఆ దినాల్లో చుట్టుపక్కలందరూ కూడా ఇశ్రాయేలును చూస్తే గుండెలు గుబేలైపోయాయి. భయముతో వణుకుతో ఆ గుండె జారిపోయి నీరైపోయేది. ఎందుకంటే ఇశ్రాయేలీయులు కాదు యుద్ధం చేసేది. ఎవరు యుద్ధం చేస్తున్నారు? దేవుడే వారి పక్షా నుండి యుద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ, నీకు చెప్పాను మీకు మొన్నే, యుద్ధాలు మీరు చేయకూడదు. మనం మ్యాన్ హ్యాండ్లింగ్ మంచిది కాదు. ఒకరినొకరు కొట్టుకోవడం, తన్నుకోవడం, జుట్లు బీక్కోవడం, కుస్తీలు పట్టడం, తొడలు కొట్టుకోవడం, ఇది దేవుని బిడ్డల యొక్క లక్షణాలు కానే కాదు. మీకు చెప్పాను, మనుషుడు కొడితే ఎక్కువ దెబ్బ తగలదు, కానీ దేవుడు కొడితే అడ్రస్ ఉండరు. హల్లెలూయా. అట్టుంటుందన్నమాట ఆయన కొడితే. అందుకనే మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దు. ఆ మాట వినండి. ప్రభునామములో మీకు మనవి చేస్తున్నా, ఎప్పుడు కూడా ఎవరు కొట్టుకోమాకండి. ప్రేమతో ఒకరినొకరు క్షమించుకుంటూ గాడ్ బ్లెస్ యూ అనాలి. ఏం చేయాలి? దేవునికి అప్పగించాలి. హల్లెలూయా. ఇది వినండి. ఈ యూట్యూబ్లో కూడా చాలామంది మీరు వాక్యం చూస్తున్నారు. దేవుని బిడ్డలారా, మీరు అర్థం చేసుకోండి. ఆనాడు ఇశ్రాయేలుల పక్షాన దేవుడు ఉండి యుద్ధాలు చేశాడండి. అందుకనే విజయము. పక్షిరాజు తన గూడు ఎత్తైన స్థలములో ఆ బండపేటలలో కట్టుకున్నట్టు దేవుడు ఏం చేశాడంటే తన పిల్లలకు ఎటువంటి హాని సంభవించకుండా దేవుడు వారిని ఆ బండపేటులలో కట్టుకున్నాడండి. హల్లెలూయా. యెహోవా దుర్గములో, యేసయ్య దుర్గములో తన ప్రజలందరినీ ఉంచి నడిపించాడు. ఇది మొదటిది. రెండవది చూద్దాం ప్రియులరా. ఈ యొక్క పక్షిరాజు తన గూడును ఎలా కట్టుకుంది అనేది కూడా మనకు చాలా ప్రాముఖ్యం, గమనించాలి. పక్షిరాజు తన గూడును ఎలా కట్టుకుంటుంది? హౌ డస్ ద ఈగల్ బిల్డ్ ఇట్స్ నెస్ట్? పక్షిరాజు తన గూడును ఎలా కట్టుకుంటుంది? మీకు చెప్తాను, వినండి. ఈ ప్రపంచంలో ఇప్పటికీ ఎవరికి అంతు చిక్కనంత జ్ఞానము పక్షిరాజుకు దేవుడిచ్చాడు. హల్లెలూయా. మామూలు కట్టుకోదది. ఈనాడు చాలామంది చదువుకొని ఇంజనీర్లు చేసి అంత ఇలా కట్టుకోవాలి, అలా కట్టుకోవాలి ఇల్లునని కట్టుకుంటున్నారు. కొద్ది రోజులకి కొంతమంది బ్రిడ్జిలు కూడా కడుతున్నారు, కూలి పడిపోవట్లేదా? బిల్డింగ్లు కూడా కూలి పడిపోతున్నాయి, ఆ యొక్క బ్రిడ్జిలు కూడా కూలీలు పడిపోతున్నాయి. కానీ పక్షిరాజు గూడు అలా పడదండి. హల్లెలూయా. వినండి, ఎంత జ్ఞానం దానికి ఇచ్చాడండి. చూడండి, పక్షిరాజు తన గూడు ఎలా కట్టుకుంటుందో జ్ఞానయుక్తంగా కట్టుకుంటుంది. ఏమిటి? మూడోది ఏం చెప్పాను ఈరోజు మన విషయం ఏమిటి? పక్షిరాజు తన గూడు ఎత్తైన స్థలములోనే, ఆ బండపేటులలోనే తన గూడును ఎందుకు కట్టుకుంటుంది అంటే చెప్పాను. ఎందుకు? తర్ఫీదునివ్వడానికి, ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి ముందు
తన గూడును ఎలా కట్టుకుంటుందో గమనించండి. 5 విషయాలు మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ గూడును ఎలా కట్టుకుంటుందో. 1, బలమైన కర్రలను గూడు చుట్టూ పేర్చుకుంటుంది. బలమైన కర్రలు ఉంటాయి కదా, ఈ కర్రల్ని గూడు చుట్టూ పేర్చుకుంటుంది మొత్తం. రెండోది ఏం చేస్తుందంటే, దానిపైన చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదా, చిన్న చిన్న కొమ్మలు, ఆ కొమ్మల్ని పేర్చుకుంటుంది. ఇక మూడోది ఏం చేస్తుందంటే, దానిపైన గడ్డి, పీచు వంటి పదార్థాలు ఉంటాయి కదా, గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డిని, పీచు పదార్థాలు ఉంటాయి కదా, వీటంతటితో మంచిగా, అది 3వ పొర అన్నమాట. బాగా వినాలి. మొదటి పొర దేంతో? బలమైన గట్టి కర్రలతో. రెండవది దానిపైన చిన్న చిన్న కొమ్మలు, దానిపైన గడ్డి, పీచు వంటి పదార్థాలను పేర్చుకుంటుంది. 4వది తరువాత దానిపైన వినాలి, ప్రమాదమగు మేకులు, గాజు ముక్కలు, ముళ్ళు మొదలుకొనివన్నిటిని కూడా పేర్చుకుంటుంది. ఏవేమిటి? మేకులు ఉంటాయి కదండి, మేకులు, గాజు ముక్కలు, ముళ్ళు పేర్చుద్ది అన్నమాట దానిపైన. ఎంతటితో ఆగిపోదు. ఇక 5వది ఏం చేస్తుందంటే, ఆ తర్వాత వాటిపైన మెత్తని పదార్థాలకు వస్త్రాలు ఉంటాయి కదా, ఈ వస్త్రాలు, ఆ తరువాత మరి దూది వంటి మెత్తని పదార్థాలతో అదేం చేస్తుందంటే 5వదిగా చక్కగా అందంగా కట్టుకుంటుంది అన్నమాట తన గూడును. దేవుని బిడ్డలారా, ఈ మాటలు గ్రహించాలి. అప్పుడు అందులో ఏం చేస్తుందంటే, ఈ పక్షిరాజు గుడ్లను పెట్టడం, ఆ తర్వాత వాటిని పొదగడం, పిల్లలను చేయడం ప్రారంభిస్తుంది. దేవుని బిడ్డలారా, 1 నుండి 3 గుడ్లను పెట్టుద్ది అది. ఇక మీరు చూస్తే దేవుని బిడ్డలారా, 35 రోజులు ఆ గుడ్ల మీద కూర్చున్నది వాటిని పొదుగుతుంది. ఇది పక్షిరాజు తన గూడును కట్టుకునే విధానము. ఎందుకో చాలా సత్యాలు ఉన్నాయి, మీరు చూడవచ్చు తర్వాత. దేవుని బిడ్డలారా వినండి. ఇంకా కొంచెం కూడా ఇబ్బంది లేని ఇల్లు, ఒంటికి కొంచెం కూడా నొప్పి తెలియనివ్వవు అన్నమాట. అంత మెత్తగా హాయిగా చక్కగా కట్టుకుంటుంది. ఈ వచనంలో ఏముంది? 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము చివరి వచనం, చివరి లైన్ ఏముందంటే ఇది 11వ వచనంలో, యెహోవా వానిని, దేవుడు కూడా ఈ పక్షిరాజు ఎలాగైతే తన గూడును కట్టుకొని మెత్తగా, ఎటువంటి సమస్యలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా తన పిల్లలను పక్షిరాజు మరి ఎలాగైతే గూడును కట్టుకుంటుందో, తన పిల్లలైన ఇశ్రాయేలును కూడా దేవుడు ఏం చేశాడండి? గూళ్ళు కట్టాడు. కట్టలేదా మీరు చెప్పండి? ఇప్పుడు బానిసత్వంలో ఉన్నారు ఐగుప్తీ దేశంలో ఇశ్రాయేలీలు. ఎక్కడికి నడిపించాడు వారిని? వాగ్దానం చేయబడిన కనాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించాడు. అక్కడ దేవుడు ముందే చెప్పాడుగా, మీరు కట్టని గృహములలో నేను నీకు నివాసమును కల్పించదని అన్నాడు. ఇవ్వలేదండి. వాళ్ళు కట్టుకున్నారా? ఇశ్రాయేలీయులు కట్టుకున్నారా ఇండ్లు? ఎవరో కట్టుకున్న గృహాలలో నివాసాన్ని కల్పించాడు. హల్లెలూయా! ఏం నడిపించాడండి దేవుడు. ఈరోజు నువ్వు ఇల్లు కట్టుకోవాలంటే ఎంత కష్టపడాలి? కష్టపడాలా లేదా? కానీ ఇశ్రాయేలీయులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు సంతోషంగా ఉండులాగున మంచి గృహాలను వారికి దేవుడు ఇప్పించాడు. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాను, గమనించండి. దేవుని బిడ్డ, మరి పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలకు తర్ఫీదునిచ్చినట్లు దేవుడు కూడా ఇచ్చాడు, పరిశుద్ధుడు గనుక. మరి పరిశుద్ధులుగా నీవు నేను తల్లిదండ్రులుగా మనం మన పిల్లలకి ఏం చేస్తున్నాం? మంచి ఇల్లు కడుతున్నామా వాళ్ళకి?
నొప్పి కలిగించకుండా వారిని పెంచుతున్నామా? మంచి ఇంట్లో వారిని ఉంచుతున్నామా? ఆలోచన చేయండి. ఈనాడు పిల్లలు లేక చాలామంది బాధపడుతున్నారు. దేవుని బిడ్డ, మనం కీర్తన గ్రంథం 127 సంకీర్తన 3వ వచనంలో ఒక మాట ఉంది. ఏముంది? కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానాన్ని ఏం చేస్తున్నావు? కానీ రోడ్ల మీద కొంతమంది అందరు కాదు, కానీ పడేస్తున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలను కంటే ఏం చేస్తున్నారండి ఈనాడు? పిల్లల్ని వీలైతే అక్కడే గొంతు నులిమి చంపేస్తున్నారు కొంతమంది. ఇంకొంతమంది కాలువలో కూడా పడేస్తున్నారు. ఎంత దారుణమైన విషయం అండి. ఈ దినాల్లో కూడా మగపిల్లోడని ఆడపిల్లని ఏం లేదండి. హల్లెలూయా! అందరూ ఒకటేనండి. దేవుడిచ్చిన బహుమానాలండి వారు. దేవుడిచ్చిన బహుమానాలు. ఈ బహుమానాలను ఎలా పెంచాలంటే వారికి నొప్పి కలగకుండా మంచి గృహము. లేకపోతే ఎందుకు గనాలను పిల్లల్ని? ఎందుకు వివాహం చేతగానప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకుంటావు? పిల్లల్ని ఎందుకు గంటావు? నువ్వు పిల్లలు కనకముందే వినాలి. నువ్వు పిల్లలను కనకముందే వారి గురించి ఏం చేయాలి? నువ్వు పక్షిరాజు ఏం చేస్తుందండి? కూడును అందంగా సిద్ధం చేసుకుంటుంది. దేవుని బిడ్డ, నీ పిల్లలు ఎంత బాధపడుతున్నారో ఒకసారి చూడు. నీ పిల్లలు ఎంత కష్టపడుతున్నారో, బాగా తాగుతూ తందనాలాడుతూ. నీ పిల్లల్ని ఎక్కడ పడేస్తున్నావు నువ్వు ఆలోచన చేయి. నీ ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి కాదు దేవుడికి పిల్లల్ని ఇచ్చింది. ఒక బాధ్యత అంటూ ఉంటుందండి. ఒక బాధ్యత ఉంది. ఎంత భాగ్యము నీకు నాకు. దేవుని బిడ్డ, పరిశుద్ధురాలుగా నువ్వేం చేస్తున్నావు? నీ పిల్లల్ని ఒక మంచి ఇల్లు కట్టిస్తున్నావా? నొప్పి తగలకుండా ఈరోజు నుంచి ప్రయత్నం చేయండి. యూట్యూబ్లో కూడా వాక్యాన్ని వీక్షిస్తున్నారు. మీరు పెళ్లి చేసుకుంటే ముందే, పిల్లలను కనకముందే డబ్బు అన్యాయంగా కాదు, కష్టపడి సంపాదించండి వారి కొరకు. ఇది మొదటిది. రెండోది చూద్దాం. చూడండి ప్రియులారా, దయచేసి చూడండి క్రీస్తునందు దేవుని బిడ్డలారా. మూడవది గమనించండి. ఈ పక్షిరాజు తన పిల్లలకు ఎటువంటి భోజనం పెడుతుందో రాసుకోవాలి మీరు. ఒకటి, ఎక్కడ కట్టుకుంటుంది గూడు? ఎత్తైన స్థానంలో. పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడానికి. మూడవది, ఎలా కట్టుకుంటుంది? అందంగా సుందరంగా తరిఫేదినివ్వడానికి. మీకు చెప్పానుగా 5 భాగాలు. ఎందుకో తర్వాత చూస్తాం. మూడవది, తన పిల్లలకు వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ డస్ ద ఈగిల్ గివ్ టు హర్ యంగ్? పక్షిరాజు తన పిల్లలకు ఎటువంటి భోజనం పెడుతుంది? వినండి. ఎటువంటి భోజనం అంటే, మెత్తని మాంసమగు చేపలు, కుందేళ్ళు, ఎలుకలు, మెత్తని మాంసం వంటి ఇవన్నీ కూడా తీసుకొచ్చి పిల్లలకి మేపుతాయండి పక్షిరాజులు. వినాలి. దగ్గర ఇంచుమించు 10 నుండి 12 వారాలు, 10 నుండి 12 వారాలు అనగా 70 నుండి 84 రోజులు ఇంచుమించు ఈ పక్షిరాజు పిల్లలకి ఈ పక్షిరాజులు భోజనం పెడతాయి. వింటున్నారుగా దేవుని బిడ్డ? అందుకనే అవి బాగా 90 రోజులు వచ్చేసరికి దగ్గర లావైపోతాయి, కొవ్వు పట్టిపోతాయి. నీ పిల్లలకి భోజనం పెడుతున్నావా? వినండి. అది మీరు చూడకముందు అక్కడ పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలను మోయినట్లు, యెహోవా రెక్కలు చాపి తన పిల్లలను మోయినట్లు దేవుడు ఏం చేశాడు? వారిని నడిపించెను. నడిపిలేదా దేవుడు? నడిపిలేదా? శ్రేష్టమైన భోజనం పెట్టలేదా వాళ్ళకి? కనాను దేశంలో, ఏం దేశం అది? పాలు తేనెలు
ప్రవహించు దేశము. తాగుతున్నారా? మీ పిల్లలకి ఇస్తున్నారా పాలు? తేనిస్తున్నారా? ఇవన్నీ ఉట్టిదనుకో మాకండి, అవసరం ఇవన్నీ. బైబిల్లో ఏది కూడా ఉట్టికి రాయబడలా. దేవుని బిడ్డలారా, మంచి చేపలు పెడుతున్నారా? పక్షిరాజు పెట్టినట్టు. మీకు ఒక మాట చెప్తున్నానేనండి, అది అబద్ధం అనుకో మాకండి. మాంసాలన్నిట్లో కూడా చేప మాంసం చాలా శ్రేష్టమైంది. చేప మాంసం చాలా, మనం ఎంత ధన్యులమో తెలుసా? గండిపేట చెరువు దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడితే దేవుని మహిమపడదామండి. మీకు ఒక విషయం తెలుసా? చేపలు తిందామన్న ఫ్రెష్గా దొరకవండి. చేపలు కొంతమందికి చేపలు తిందామన్న ఫ్రెష్గా దొరకవు. అది ఎక్కడో సముద్రం నుంచి లేకపోతే మురికి కాలువల్లో పట్టుకొచ్చిన చేపలు అమ్ముతారు. కానీ మనం ఎంత ధన్యులము. ఫ్రెష్, అప్పటికప్పుడే ఫ్రెష్ చేపలు ఇక్కడికి వచ్చాక బాగా తింటున్నాంలేండి మేము కూడా. హల్లెలూయా. మంచిది, శ్రేష్టమైంది చేప మాంసం. దేవుని బిడ్డ, దేవుడు పోషించలేదా తన బిడ్డల్ని? ఎలా పోషించాడు చూడండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలోంచి చూద్దాం. దేవుడు తన ప్రజలను ఎలా నడిపించాడు, ఎలా పోషించాడు, ఎటువంటి భోజనం పెట్టాడు. ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం మీరు చూస్తే ప్రియులారా, చాలా విషయాలు అక్కడ ఉన్నాయి. మీరు చూడండి దయచేసి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీకు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ విషయం ప్రతి ఒక్కరు గ్రహించండి. 13, 14 వచనాలు చూడండి. 13, 14 వచనాలు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని ఎక్కించెను, పొలముల పంట వానికి. ఏమండి ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలీయులకు పొలాలు ఉన్నాయా? పొలాలు ఉన్నాయా? లేవు. దేవుడు ఏం చేశాడు? వేరే వారి పొలాలను ఇప్పించాడు. ఏమండి మీరు లాక్కోమాకండి, దేవుడు ఇవ్వాలి మీకు. హల్లెలూయా. దేవుడు ఇవ్వాలి మీకు ఇచ్చునుగాక. చూడండి, పొలముల పంట వానికి తినిపించెను. దేవుడే తినిపించాడంట. ఇంకా చూడండి, కొండబండ నుంచి వచ్చే తేనె మామూలుది కాదు, ఒరిజినల్ అన్నమాట. అది తినండి ఎప్పుడైనా దొరికితే. బయట అమ్ముతుంటారు డూప్లికేట్, ఒరిజినల్గా దొరుకుతాయి కొన్ని అడవుల్లో, అది తినండి. ఇంకా చెకుముకి రాయి బండ నుండి నూనెను అతనికి ఏందంట? జుర్రించనంటే ఏమిటి తెలుసుగా? మజ్జిగ తాగుతాం చూసారా? మజ్జిగ, పెరుగు బాగా కలుపుకున్నాక మజ్జిగ జుర్రుకుంటాం చూసావా? అట్లా దేవుడే జుర్రిపించాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. ఏమంటే మీకు చప్పట్లు కొట్టాలనిపించట్లేదు దేవునికి? ఎంత గొప్ప దేవుడు అండి ఆయన, ఎంత గొప్ప దేవుడు. ఇప్పుడు గుర్రాన్ని ఎంతసేపు నీళ్ళు తాగమని గుర్రం యజమానుడు తీసుకెళ్తాడండి? గుర్రపు యజమానుడు గుర్రాన్ని నీళ్లు తాగించడానికి ఎంతసేపు తీసుకెళ్తాడు? ఆ నీళ్ళు ఎక్కడి వరకు అయితే ఉన్నాయో అక్కడ వరకు తీసుకెళ్తాడు. తర్వాత ఎవరిది బాధ్యత? నీళ్ళు ఎవరు తాగాలి? కానీ ఇశ్రాయేలీయులకు అట్ట కాదు, దేవుడే ఉండి జురిపించాడు. హల్లెలూయా. ఎంత ప్రేమామయుడండి, ఎంత ప్రేమామయుడు. ఇప్పుడు చూడండి ఇంకా ఏం జరిగిందో చూడండి. ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చిపాలను. బాగా వినాలి ఈ మాట, మీకు తెలియట్లేదు కదా. ఏమేమిటి? ఆవు పాల నేను ఎందుకు తాగుతా? కొంతమంది అనేది, కొంతమందికి తెలియదు. ఆవు పాలు ఎంత శ్రేష్టమైందో తెలియదు కొంతమందికి. తెలుసుకోండి. ఏమిచ్చాడు దేవుడు వాళ్ళకి? ఆవు మజ్జిగను, ఇంకా గొర్రె మేకల పచ్చిపాలను, ఇంకా గొర్రె పిల్లల క్రొవ్వును, బాషాను పొటేళ్లను. బాషాను పొటేళ్ళు అంటే మామూలుగా ఉండవు, అవి బాగా బలిసుంటాయి. వాటితో దేవుడు వారిని తృప్తిపరిచాడు, మేపాడు. హల్లెలూయా. ఇంకా ఏం చేశాడు చూడండి. గోధుమల మెరికల సారమును
నీకు ఇచ్చాను. గోధుమలు ఊరక బియ్యమే తినమాకండి, గోధుమలు కూడా తినండి. గోధుమలే కాదు కానీ ఎవలు ఆ దినాల్లో ఎక్కువగా దేవుడు వాళ్ళకి ఏం పంట ఇచ్చాడండి? గోధుమలు, శ్రేష్టమైన గోధుమలు ఎవల పంట వారికి ఇచ్చాడు దేవుని బిడ్డ. ఇంకా ఏం చేశాడో చూడండి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత బాగా తినేసి ఏమైపోయారు వీళ్ళు? ఆ పక్షిరాజులకి పక్షులు బాగా తిండి పెట్టాయిగా. తిండి పెట్టిన తర్వాత ఏమయ్యాయో ఇక్కడ చూడండి. ముందు ఇశ్రాయేలీయులు ఏమైపోయారో, బాగా ఇవి తిని ఏమయ్యారో చూడండి. 15వ వచనం. యెషూరూను క్రొవ్విన వాడై కాలు జాడించెను. నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును. ఎంత దుర్మార్గులైపోయారు ఇశ్రాయేలీయులు. ఇంత చేసి ఇంత తిండి పెట్టి ఇంత పోషిస్తే ఇప్పుడు ఏమయ్యారు? బాగా తిని బలిసి కొవ్వెక్కి నువ్వు అంటున్నారు దేవుణ్ణి. ఎంత దుర్మార్గం అండి! ఎంత దుర్మార్గం చెప్పండి. పక్షిరాజు కూడా తన పిల్లలకి దాదాపు 70 నుండి 84 రోజులు భోజనం పెట్టి పెంచి పెద్ద చేస్తాయి. బాగా బలుసుంటాయి. ఆ గూడులో ఉన్నప్పుడు ఇంక ఇట్లనే తింటాం మేము. మా తల్లిదండ్రులు తీసుకొచ్చి పెడితే బాగా తిని బలిసి ఇంకా బలిసి కదలకుండా అయిపోయి చచ్చిపోతాం అన్నట్టుగా తయారవుతారు కొంతమంది మనుషులు. సరే వినండి. ఇక్కడ 2 విషయాలు చూసాముగా. ఒకటి, పక్షిరాజు తన పిల్లలకు ఏ భోజనం పెడుతుంది, ఏ రకమైన భోజనం పెట్టింది. దేవుడు కూడా ఏం చేశాడు? తన పిల్లలకి అంతకన్నా శ్రేష్టమైన భోజనం పెట్టాడు. సరే, ఇక్కడ మీరు తల్లిదండ్రులుగా పరిశుద్ధుడైన దేవుడు పక్షిరాజు వలె పోషించాడు తన పిల్లల్ని. మరి నీ సంగతి ఏమిటి? పరిశుద్ధురాలుగా ఏం భోజనం పెడుతున్నావు నీ పిల్లలకి? విటమిన్స్, మినరల్స్ అందుతున్నాయా? నువ్వు పెట్టే భోజనంలో అందుతున్నాయా? అసలు పొద్దున్న లేచి నీ పిల్లలకు భోజనం సిద్ధం చేస్తున్నావా? ఏమండి, ఏ రకమైన భోజనం పెడుతున్నావు? కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోరండి. ఏం భోజనం తింటున్నారో కూడా తెలియదు. కొంతమంది పిల్లలు ఎక్కువగా, తల్లిదండ్రులు కూడా ఈ మధ్య ఫాస్ట్ ఫుడ్కి ఎగబడుతున్నారు. ఫాస్ట్ అంటే ఏమిటి? త్వరగా భోజనం ఫటాఫట్ అయిపోవాలి. ఫాస్ట్గా తింటే ఫాస్ట్గా వెళ్ళిపోతావు, తొందరగా వెళ్ళిపోతావు అన్నమాట ఫాస్ట్ ఫుడ్లు తింటే. ఎందుకంటే వినండి, ఈ ఫాస్ట్ ఫుడ్లో ఏం వేస్తారు? టేస్టీ పౌడర్. చూసుకోండి, తెల్లగా చక్కెరలాగానే ఉంటుంది అది చూడడానికి. దాన్నే టేస్టీ పౌడర్ అంటే రుచిగా ఉంటుంది. ఈ ఫాస్ట్ ఫుడ్ రుచిగా ఉండడానికి ఆ టేస్టీ పౌడర్ వేస్తారు. ఏం జరుగుద్ది దానివల్ల? మనకు వచ్చే నష్టం ఏమిటంటే, మన మోకాళ్ళు ఉంటాయి చూసారా, మోకాళ్ళు గుల్లబారిపోతాయి. వినండి, ఎందుకు పనికిరావు. ఈనాడు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటేమిటంటే, ఈ ఫాస్ట్ ఫుడ్ తినే వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు. ఇంకా ఎందుకు వస్తున్నాయి తెలుసా? ఈ ఫాస్ట్ ఫుడ్ తింటే ఏం రోగాలు వస్తున్నాయి తెలుసండి? ఏం రోగాలు వస్తున్నాయంటే, గ్యాస్ ట్రబుల్స్ కూడా వస్తున్నాయి. గ్యాస్ ట్రబుల్స్ అంటే కింద నుంచి తంతే పైకి కొడుతుందన్నమాట గ్యాస్. అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దేనివల్ల? ఫాస్ట్ ఫుడ్లు తింటే తినండి, కానీ వినండి, ఎప్పుడో ఒకసారి బుద్ధి పుట్టిన ఎప్పుడో ఒకసారి, అది కూడా ఈ టేస్టీ పౌడర్ లేకుండా తినండి. మంచి భోజనం పెడుతున్నారా మీ పిల్లలకి? ఇందాక ఒక మాట అన్నా, ఏమనుకోమాకండి. పిల్లల్ని కని వారికి మంచి నివాసాలు కల్పించి పరిశుద్ధులు చేయాల్సిన పనులు, వారికి మంచి భోజనం పెట్టి ఏం చేయాలండి? పోషించాలి. ఇంకో మాట కూడా చెప్తున్నాను వినండి. ఈనాడు చాలామందికి
తల్లులకి, స్త్రీలకి బాలింత రోగాలు వస్తున్నాయి. ముఖ్యంగా పురుషుల కంటే కూడా స్త్రీలు అనారోగ్య బారిన పడుతున్నారు. అనారోగ్యాలు వస్తున్నాయి. ఏమిటి కారణం? కారణం ఏమిటంటే పిల్లలు కన్నాక, వినండి, తల్లే చూసుకోవాలన్నమాట వాళ్ళని. తల్లే పాలిచ్చి, కొన్నిసార్లు నిద్ర ఉండదు, ఆహారం ఉండదు, కంటి నిండా నిద్ర ఉండదు, కడుపు నిండా భోజనం ఉండదు. అందుచేత స్త్రీలకు రోగాలు వస్తాయి. పక్షిరాజులు ఏం చేస్తాయి తెలుసా? వినండి, అవి కూడా డ్యూటీస్ వేసుకుంటాయి. పక్షిరాజులు డ్యూటీస్ వేసుకుంటాయి. రాత్రిపూటేమో ఆడపక్షి పిల్లలను చూసుకుంటుంది. బాగా వినాలి. రాత్రి నైట్ డ్యూటీ ఎవరు చేస్తారు? ఆడపక్షిరాజు. పగలు ఆడపక్షి పట్టించుకోదు. ఎవరు చూడాలి వాళ్ళని, పిల్లల్ని అంటే మగపక్షి డ్యూటీస్ వేసుకుంటారు. ఈనాడు నువ్వు వేసుకుంటున్నావు ఆ డ్యూటీలు? పురుషులు వేసుకుంటున్నారా డ్యూటీస్? నాకెందుకులే, నీ చావు నువ్వు చావు అని భారమంతా తల్లుల మీద వేసి వెళ్ళిపోతున్నారు. అంటే రకాలు ఉన్నాయండి, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఇంకేదో కావచ్చు. కానీ ఏదేమైనా ఒకటి మాత్రం సత్యం, డ్యూటీస్ అనేటటువంటివి ఇద్దరికి సమాన బాధ్యతలు ఉన్నాయి. హల్లెలూయా. దేవుని బిడ్డ, పక్షిరాజును చూసి నేర్చుకోవాలండి. మనం పక్షిరాజును చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు అసలు విషయానికి వచ్చి ముగించేద్దాం ప్రసంగం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఇప్పుడు పక్షిరాజు పిల్లలు ఏమైపోయాయి? బాగా తిని బలిసి ఆ గూటిలో ఉండిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి మరి పక్షిరాజు అంటే? చూడండి, దయచేసి చూడండి. ద్వితీయోపదేశకాండం 32:11. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు. ఇప్పుడు మీరు ఒక్కొక్కటి వినాలి. ఇప్పుడు ఏం చేస్తుందని అంటే, అంత అందమైన గూడుని ఇప్పుడు పక్షిరాజు ఏం చేస్తుందంటే, తన బలమైన ముక్కుతో, తన బలమైన కాళ్ళతో ఏం చేస్తుందంటే ఆ గూడును రేపి, అంటే చించేస్తుంది అన్నమాట. ఏమేమిటి? ఎట్టండి మనం ఇందాక నీకు వివరంగా మీకు చెప్పానుగా. ఎట్లా? ఫస్ట్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం చాలా విషయాలు. అసలు పక్షిరాజు తన గూడును ఎలా కట్టుకుంటుందో మనం చూసాం. ఎలాగా? చివరి నుంచి వద్దాం. చివరిది ఏమిటి? 5వది వస్త్రాలు, దూది వంటి మెత్తని పదార్థాలు ఉన్నాయి కదా. ఇప్పుడు అదేం చేస్తుందంటే బలమైన గోళ్ళతో, ముక్కుతో లాగేస్తుంది అనమాట. లాగేసి, వినండి, ఇంకొక ప్రాముఖ్యమైన మాట కూడా ఉంది. ఇవి లాగకముందు పక్షిరాజు తన పిల్లల్ని ఏం చేస్తుందంటే మర్యాదగా ఆ గూడులో నుంచి తోసేస్తుంది అనమాట. ఇట్లా నెడుతుంటే అవి ఏం చేస్తాయి? వెళ్ళవు. ఎందుకంటే బాగా దీనిని అలవాటు పడ్డాయిగా సుఖానికి. మాకు ఈ సుఖమే కావాలని అట్టనే కదలవు అనమాట. కదలవు, మెదలవు, బాగా లావు ఉంటాయి కదా, కదలవు. పక్షిరాజు మర్యాదగా నెట్టేస్తుంది అనమాట. వినవు. అప్పుడు ఏం చేస్తుంది? ఈ మెత్తని పదార్థాల వంటి వస్త్రాలను, ఆ యొక్క దూదు వంటి పదార్థాలని గట్టిగా లాగేస్తుంది. ఇప్పుడు మరలా ప్రయత్నం చేస్తుంది. అది లాగగానే ఏముంటాయి దాని కింద? మేకులు, గాజు ముక్కలు, ముళ్ళు ఉంటాయి. అది తీసేసిన వెంటనే గుచ్చుకుంటుంటాయి కదా, వాటికి గుచ్చుకుంటుంటాయి. అయినా అది పక్కకు అటు ఇటు జరుగుతాయి. చేస్తుంది అనమాట. పక్షిరాజు ఏం చేస్తుందంటే నెట్టేస్తుంటుంది కిందకి. నెట్టేస్తుంటే ఇది ఇంకా అంటుంటాయి. ఇవి చిన్నవి పక్షిరాజు పిల్లలు. ఇట్టా ఉందా మీ ఖాతాని? ఇప్పుడు ఏం చేస్తుందంటే దానిపైన ఉన్న గడ్డి, ఈ మేకు లాగేస్తుంది.
గాజు ముక్కలు తీసేసుద్ది, ముళ్ళు తీసేసుద్ది. ఇప్పుడు ఏముంటాయి తర్వాత దానిపైన ఆ కింద ఏముంటాయి? గడ్డి పీచు వంటి కొంచెం మెత్తగా తగులుద్ది వాటికి. అబ్బా ఇంక కొంచెం బాగుంది అనుకుంటాయి అవి. ఈలోపే మళ్ళీ నెట్టేసుద్ది. నెట్టేస్తే వినం ఊహు అంటాయి. ఊహు లేదు, ఆహా లేదు. ముందు మీరు కిందకి వెళ్ళాల్సింది తోసేస్తుంటాయి. అయినా అవి జరగవు. అప్పుడేం చేస్తుంది? దానిపైన చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మలు లాగేసుద్ది అనమాట. కొమ్మలు లాగేసుద్ది. ఇవి ఈ గడ్డి పీచు వంటి పదార్థాలు లాగేసుద్ది. తర్వాత ఇంకా గడ్డి ఆ యొక్క కొమ్మల్ని చిన్న చిన్న కొమ్మలు లాగేసుద్ది. అప్పుడు దాని కింద ఏమున్నాయి? గట్టి బలమైన ఇప్పుడు గుచ్చుకోవడం ప్రారంభిస్తాయి. అంటే ఒక్కొక్క స్టెప్ ఎట్లున్నాయి చూసారా? ఎందుకు ఇన్ని 5 స్టెప్స్ ఉన్నాయంటే ట్రైనింగ్. అక్కడ ట్రైనింగ్ తర్ఫీదునిస్తూ ఉన్నాయన్నమాట. అక్కడే కింద పడేయడానికి. ఎందుకు ఎంత భయంకరంగా ఉంటాయా పక్షిరాజులు అంటే? ఉన్నాయి. ఎందుకు ఉండాల్సి వచ్చింది? జాగ్రత్తగా పోయినండి పిల్లరా. ఈ బలమైన కట్టెలు గుచ్చుకుంటూ ఉంటాయి వాటికి. ఇక అటు లేక ఇటు లేక ఏంది ఆ పక్షులు అనుకోవచ్చు, పిల్ల పక్షులు, ఎంత భయంకరమైన తల్లి మా తల్లి, ఇంత భయంకరమైన తండ్రి మా తండ్రి అని అనుకుంటూ ఉండొచ్చు అవి. ఏదేమైనా పక్షిరాజులు ఏం చేస్తాయంటే ఆ గూటిలో నుంచి పిల్లల్ని గూడు మొత్తం చిందరబందర చేసి ఇంకెక్కడుంటుంది అవకాశం? ఆ పైన కొండపేటుల్లో ఉన్న ఆ యొక్క గూడు దాన్ని చెరిపి వేస్తే ఇంకెక్కడుంది వాటికి ఉండడానికి? ఆటోమేటికల్లీ ఏమైపోతాయి? అవి కింద పడిపోతూ ఉంటాయి. అయ్యో 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 చచ్చిపోయాం అని అనుకుంటుంటాయి అవి. చచ్చిపోయి అంటే కింద పడిపోతున్నాము ఇంకా అనే లోపే పక్షిరాజులు మాంతంగా కిందకు వెళ్ళి ఆ రెక్కలు ఇట్లా చాపి వాటి మీద నిలబెట్టుకుంటాయి. దేవుని బిడ్డ ఇంకా ఏం చేస్తాయి? అలా నిలబెట్టగానే అవి అనుకుంటాయి, అమ్మ బతికిపోయావురా, బ్రతికి జీవుడా అనుకుంటా, బతికిపోయాం అనుకుంటే ఈలో పైకి వెళ్తాయి, మళ్ళీ పైకి తీసుకెళ్తాయి, మళ్ళీ ఆ పైన ఎత్తులోకి తీసుకెళ్ళి మళ్ళీ ఇడిచిపెట్టేస్తాయి. మళ్ళీ పక్షి పిల్లలు అమ్మో చచ్చిపోయావురా బాబు అని కింద పడిపోతూ ఉంటాయి. మళ్ళీ వాటి కిందికి వెళ్ళి రెక్కలు చాపి తమ పిల్లలను, అదే అనమాట దాని అర్థం. చూడండి, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు అంటే అదే అనమాట, పడిపోయేటప్పుడు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు, అదనమాట దాని అర్థం. అల్లాడుచు అంటే అటు కిందకి పైకి ఇట్లా అటు పై నుంచి పడేసి కింద నుంచి మళ్ళీ రెక్కల మీద కూర్చోబెట్టుకొని ఇదనమాట. అలా కొంతసేపు జరుగుతుంది అనమాట. కొంతసేపు జరుగుతూ ఉంటుంది. ఈ లోపు ఏం జరుగుద్దనంటే పక్షిరాజులు, ఆ చిన్న పక్షులు ఏమైపోతాయంటే వాటికి అవే ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి. హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుడు కూడా అంతే. దేవుడు కూడా కఠినుడు కాదండి, కఠినుడు కాదు. యెహోవా వానిని నడిపించెను. పక్షిరాజు ఎలాగైతే తర్ఫీదునిస్తూ అల్లాడుచు రెక్కల మీద మోస్తుందో తన బిడ్డలను కూడా అలాగా నడిపించాడండి ఆ దినాల్లో. మీరు వినాలి, ఇక్కడ ప్రాముఖ్యమైన సత్యాలు చెప్తున్నాను ముగింపులో. చాలా ప్రాముఖ్యమైన విషయాలు దయచేసి గ్రహించండి. ఇశ్రాయేలీల్ని పక్షిరాజు ఎలాగైతే తన రెక్కల మీద మోసిందో అట్లా తన ప్రజలను దేవుడు నడిపించాడని ఉంది కదా. ఐగుప్తు దేశం నుంచి వాగ్దానం చేయబడిన కనాను దేశానికి కరెక్ట్గా ఎన్ని రోజులు పడుతుందంటే 40 రోజులే. 40 రోజులు ప్రయాణమే అది. కానీ ఎంతకాలం పట్టింది? 40 సంవత్సరాలు పట్టింది. ఎందుకు 40 సంవత్సరాలు పట్టింది? 40 రోజుల్లో వెళ్ళిపోవచ్చు వాళ్ళు. 40 సంవత్సరాలు ఎందుకంటే ఇశ్రాయేలీలు మొండి మనుషులు, చెప్తే వినరు, చాలా మొండి. ఇట్లా ఉండండి అంటే మేము ఎందుకు ఉండాలట? చావడానికి. ఎందుకు ఉండాలంటే చావడానికి.
మొండితనం చాలా ప్రమాదకరం దేవుని బిడ్డలారా. శిక్షిస్తున్నాడు, మిగతా వాళ్ళకి భయం కలగాలని శిక్షిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, తర్ఫీదునిస్తున్నాడు. ఇట్లా బతకండి అయ్యా, ఇట్లా ఉండండి, దేవుని ఆజ్ఞలు, నా ఆజ్ఞలు పాటించండి, నేను చెప్పినట్టు వినండి, మీరు దీవించబడతారంటే లేదు. తిరుగుబాటు వస్తుంది, ఒకసారి ఈ ప్రసంగం కూడా వస్తుంది. తిరుగుబాటు జనులు, ఆ తర్వాత చూద్దాం. ఇంతకు ఏం జరిగిందని అంటే తిరుగుబాటు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ బ్రతుకుతున్న వారిని చూసి వీళ్ళకిట్టయితే కాదు, బాగా తర్ఫీదు ఇవ్వాలి అని చెప్పి 40 రోజులు తర్ఫీదునిచ్చాడు. 40 రోజులు ట్రైనింగ్ ఇస్తూనే ఉన్నాడు. మొత్తానికి దేవుడు తర్ఫీదునిచ్చి వాగ్దానం చేయబడిన కనాను దేశంలో నడిపించాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ, నిన్ను కూడా దేవుడు నడిపించాలంటే మొదట్లోనే చెప్పాను, నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ ఉంటే ఈ సంవత్సరం నీతో ఉండి నడిపిడు ఆయన. గుర్తుపెట్టుకోండి, మోషే అన్నాడు ఒక మాట, అయ్యా నీవు నాతో రాకపోతే నేను వెళ్ళను అన్నాడు. అందుకని మోషేతో ఉండి దేవుడు నడిపించాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈ సంవత్సరం అంతా దేవుడు నీతో ఉండి నిన్ను నడిపించాలంటే నువ్వేం చేయాలంటే ఆయన ఆజ్ఞలు పాటించు. పక్షిరాజు తన పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చినట్లు పక్షిరాజు వలె దేవుడు కూడా తన పిల్లలు అయినటువంటి ఇశ్రాయేలులకి తర్ఫీదునిచ్చాడు. ముగింపుది వినండి. మరి నీవు నీ పిల్లలకి ఎటువంటి తర్ఫీదునిస్తున్నావు? ఎటువంటి తర్ఫీదునిస్తున్నావు? చాలా మార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను వినండి. ఇంకా మీ జీవితాల్లో చాలామంది స్థిరపడలేదు పిల్లలు. ఇప్పటికీ యూట్యూబ్లో కూడా వాక్యం చూస్తున్నారు, మీ పిల్లలు ఇంకా ఇప్పటికీ స్థిరపడలేదు. ఏమిటి కారణం? ఏమిటంటే పక్షిరాజులాగా నీ పిల్లలకు నువ్వేం చేయట్లేదు, తర్ఫీదునివ్వట్లా. అందుకనే నీ పిల్లలు ఏం చేస్తున్నారు, 30 సంవత్సరాలు వచ్చినా ఇంకా తల్లిదండ్రుల మీదే ఆధారపడి జీవిస్తున్నారు. లేరండి? ఇప్పటికి లేరా? ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడి. ఇంకొక దౌర్భాగ్యం ఏంటో తెలుసండి, ఆ కొడుకే కాకుండా కొడుకు భార్యను కూడా పోషిస్తున్నారు. ఇంకా వాళ్ళకు కలిగిన పిల్లలను కూడా ఇప్పటికీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఎందుకు? కారణం ఏమిటి? నువ్వు నీ పిల్లలకి సరైన తర్ఫీదు ఇవ్వలేదు, నీ పిల్లలకు సరైన చదువులు నువ్వు ఇప్పించలేదు, నీ పిల్లలకి మంచి ట్రైనింగ్ నువ్వు ఇప్పించలేదు. అందుకనే పిల్లలు ఇప్పటికీ వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబట్టలేదు. వినండి, అమ్మమ్మ అంటే 26 సంవత్సరాల వరకు పోషించాలి పిల్లల్ని, లేదంటే 30 సంవత్సరాలు. ఇంక తర్వాత పట్టించుకోవద్దు పిల్లల్ని. ఏమవుతారు పట్టించుకుంటే? బలిసి ఒక్క తన్ను తంతారు నిన్ను. నేను జోక్ చెప్పట్లేదు, ఒక రోజు వస్తుంది, మీరు బాధపడే రోజులు వస్తాయి. ఒకే ఒక్క తన్ను తంతారు, వెనక నుంచి తంతారు అనమాట. నీకు తెలియదు కూడా తెలియదు, ఎప్పుడు తన్నాడో కూడా తెలియదు. తన్నక ముందే నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే కనీసం ఇప్పటికైనా నీ పిల్లలకు సరైన తర్ఫీదు నువ్వు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతికేటట్టు చెయ్యాలి. దేవుని బిడ్డ, ఎలా ఉన్నాయి మన జీవితాలు? మన జీవితాలు ఎలాగ ఉన్నాయి? పక్షిరాజుల వలె దేవుడు వారిని నడిపించాడు. దేవుని బిడ్డ, తల్లిదండ్రులుగా నీవు నేను మనందరం పక్షిరాజుల వలె మన పిల్లల్ని తర్ఫీదునిస్తూ నడిపించాలి. 3 విషయాలు చెప్పానుగా. ఇప్పుడు ఆ కొండపేటుల్లోనే, అంత ఎత్తులోనే ఎందుకు పక్షిరాజు తన నివాసమును, తన గూడును కట్టుకుంటుందంటే, 1 శత్రువుకి అంటకుండా ఉండడానికి, 2వది గాలులు తుఫానులు బీభత్సం వచ్చినప్పుడు పడిపోకుండా ఉండడానికి బండపేటుల్లో కట్టుకుంటుంది, 3వది తన పిల్లలకు తర్ఫీదునివ్వడానికి. దేవుని బిడ్డ, నా జీవితాలు ఎలాగున్నాయి? పక్షిరాజుల వలె దేవుడు తన ప్రజలను నడిపించాడు. నీ బిడ్డలమైనటువంటి
వారిని నీవు కూడా అలా నడిపించాలన్నదే దైవ చిత్తం. పక్షిరాజులు పరిశుద్ధులు. పక్షిరాజులు ఎలాగైతే జీవిస్తున్నాయో నీవు నేను అలా జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, కళ్ళు మూసుకోండి ప్రియులారా. ఒక్క మాట ముగింపులోకి వెళ్ళక ముందు ఒక మాటను నేను చెప్పి నేను ముగించాలని ఒకసారి చూడండి దయచేసి, ఏమనుకో మాకండి. ఒక్క ప్రాముఖ్యమైన సత్యం చెప్పి మనం ప్రార్థనలోకి వెళ్ళిపోతున్నాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించాలి తల్లిదండ్రులుగా. ఒక గొప్ప రచయిత ఇలాగా అన్నాడు, చెట్లను కట్ చేస్తూ పెంచాలంట, పిల్లలను కొడుతూ పెంచాలి. ఈనాడు పిల్లల్ని ఎట్ట పెంచుతున్నారో తెలుసా తల్లిదండ్రులు? భార్య మీద కోపమంతా పిల్లల మీద చూపిస్తారు. ఈమె ఉన్న తక్కువ, ఈమె భర్త మీద ఉన్న కోపమంతా పిల్లల మీద చూపిస్తారు. ఇంకా ఆ కోపం ఈ కోపం అంతా పిల్లల మీద చూపిస్తారు. తల్లిదండ్రులు ఎట్ట కొడుతున్నారో తెలుసా పిల్లల్ని? బాక్సింగ్, కరాటే అవన్నీ అక్కడ చూపిస్తారనమాట. ఎక్కడ? పిల్లల మీద. చెవులు పగలగొట్టడం, రక్తాలు కారుతాయి పిల్లలకి. ముక్కు పగలగొట్టడం, నోరు పగలగొట్టడం, రక్తాలు రావడం. ఇదేనండి పిల్లలు పెంచే విధానం. బైబిల్లో లేదా? బెత్తము వాడని వాడు తన కుమారునికి, తప్పు చేసినప్పుడు నా ముద్దుల కొడుకు, నా బుద్ధుల కూతురని ముద్దులు పెట్టుకున్నావా, నీ పెదాలు గురుగుతారు ఒకరోజు. ఒక ఆయన గురికేశాడుగా. ఇది టైం లేదు అందుకని ఆ వివరం చెప్పట్ల. ఒకరోజు వస్తుంది, నువ్వు బాధపడే రోజు వస్తుంది, నీ పిల్లల్ని సరైన రీతిలో పెంచకపోతే. దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడికి ఎక్కడి నుంచి వచ్చిందండి అంత భక్తి జీవితం? ఎక్కడి నుంచి వచ్చింది దావీదుకి? చిన్నతనంలో నుండే దేవుని మీద ఆధారపడ్డాడు. చిన్నతనంలో నుండే పాటలు రాయడం ప్రారంభించాడు. చిన్నతనంలో నుండే ఆ పాటలకు స్వరకల్పన చేశాడు. చిన్నతనంలో నుండే పాటలు పాడడం ప్రారంభించాడు. దేవుని మీద అచంచలమైనటువంటి విశ్వాసం కలిగి జీవించాడు. గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఏమన్నాడండి ఆయన? యుద్ధము, అందరూ ఆ శూరును చూసి వణుకుపోతూ భయపడుతూ ఉంటే దావీదు ఒక్కడు చిన్నవాడు, ఎవరు చేయని సాహసం ఆయన చేశాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇంత బలము, ఇంత శక్తి, దేవుని మీద ఇంత పట్టుదల, ఇంత విశ్వాసం? అంటే తన తల్లి నేర్పిన బాట. ఇందాక మనం ఉత్తర ప్రత్యుత్తర భాగంలో ఒక కీర్తన చదువుకున్నాం. చూడండి దయచేసి 116వ సంకీర్తన, త్వరగానే ముగించేస్తున్నాను. 116వ సంకీర్తన 16వ వచనం చూడండి ప్రియులారా, నేను ముగిస్తున్నాను. 16వ వచనం. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. తల్లి దేవుని యొక్క భక్తురాలు, యెహోవా భక్తురాలు ఆమె. దేవుని బిడ్డలారా, అమ్మ స్త్రీలారా, తల్లులుగా మీరు దేవుడంటే భయం కలిగి ఉన్నారా? నా మాట వినండి ముగింపులో. తల్లిదండ్రులుగా మీరేం చేస్తారో మీ పిల్లలు అదే చేస్తారు. గమనించండి. తల్లిదండ్రులుగా మీరేం చేస్తారో మీ పిల్లలు కూడా అదే అందుకనే జాగ్రత్తగా ఉండండి తల్లిదండ్రులుగా. చాలా దేవుడంటే భయము భక్తి కలిగి ఉండండి. మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకుంటారు. ఒక ఆయన అన్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు కనిపెట్టాలంటే ముందు పిల్లలను చూడాలంటే, పిల్లలను చూస్తే చాలు. అంటే తల్లిదండ్రులు పిల్లల యొక్క ప్రతిబింబాలు అన్నాడు ఒక ఆయన. ప్రతిబింబాలు అద్దంలో మనం చూసుకుంటాం కదా, అదేమిటి ప్రతిబింబం? మన పిల్లలు కూడా మన ప్రతిబింబాలు వాళ్ళు. అంటే మనం నేర్పించే విధానాన్ని బట్టే ఉంటుంది ఏదైనా. అందుకనే పక్షిరాజు తన పిల్లలను మోయినట్లు తర్ఫీదునిచ్చింది చూసారా? దేవుడు కూడా తర్ఫీదునిచ్చాడు. తన బిడ్డలుగా మనం కూడా పరిశుద్ధులుగా మన పిల్లలకి అలా తర్ఫీదునిస్తే
మన పిల్లలు సమాజానికి, సంఘానికి, మన కుటుంబాలకు దీవెనకరంగా మార్చబడతారు. అటువంటి మహాభాగ్యము దేవుడు మీ అందరికీ ప్రసాదించి మిమ్ములను దీవించి ఆశీర్వదించి ఫలింపచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి స్థలంలో ఉంచండి, కళ్ళు మూసుకోవడం పిల్లరా. ఎవరటి చూడమాకండి, ఎవరటి చూడమాకండి. కొద్దిసేపు ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. ప్రభు చిత్తమైతే వచ్చేవారు ముగింపు ప్రసంగం ఉంటుంది. పక్షిరాజులు పరిశుద్ధులనే అంశం మీద చివరి ప్రసంగం వచ్చే వారం ముగించబడుతుంది. పిల్లరా, అందరూ సిద్ధపడరండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరు అటు ఇటు చూడమాకండి. వాక్యం విన్న ప్రతి బిడ్డ, అయ్యా నిజమే, పక్షిరాజు తన పిల్లలను నాయన మరి గూడును రేపి పిల్లల్ని మోయినట్లు ప్రభువా మరి యెహోవా వారిని నడిపించాడని వాక్యం చూస్తున్నాం. పరిశుద్ధుడిగా మరి యెహోవా దేవుడు నడిపించాడు. అయితే మేము కూడా పరిశుద్ధులుగా మా పిల్లలకి మేము తర్ఫీదునిస్తూ మా పిల్లల్ని సరైన రీతిలో, సరైన పద్ధతిలో పెంచుతాం. దేవుని మరి వాక్యానుసారంగా పక్షిరాజుల వలె పరిశుద్ధులుగా మేము కూడా జీవించాలి. కాబట్టి మేము కూడా పరిశుద్ధులుగా పక్షిరాజుల వలె జీవిస్తామని నువ్వు తీర్మానం చేసుకుంటే ఒక్క క్షణం నీ కుడి చేతిని చూపిస్తావా? ఎవరట్టి చూడమాకండి. గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ అమ్మా. దేవుడు తీర్మానం చేసుకుంటే మీ కుడి చేతిని దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒక క్షణం లేచి నిలబడతారా? తీర్మానం చేసుకున్న బిడ్డలో ఒక్క క్షణం లేచి నిలబడండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. సంఘమంతా లేచి నిలబడతారా పిల్లరా? ఎవరు అటు ఇటు చూడమాకండి. సంఘమంతా దయచేసి లేచి నిలబడండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో సెలవు తీసుకుందాం. మహాఘనుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వాధికారి, రాజులకు రాజా, మీకు స్తుతులు స్తోత్రములయ్యా. సమయంలో మీ వాక్యం విన్నాం. పక్షిరాజులు పరిశుద్ధులు అనే అంశం మీద పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లల పైన అల్లాడుచు తన రెక్కల మీద మోయినట్లు యెహోవా వానిని నడిపించనని మీ వాక్యంలో చూస్తున్నా. ఎంత గొప్ప ధన్యత! పక్షిరాజుల వలె ఆనాడు యెహోవా దేవుడు అయినటువంటి మీరు ఆయన నడిపించారు, ఇశ్రాయేలును నడిపించారు. మీకు వందనాలు. మీ బిడ్డలమైనటువంటి మేము కూడా నాయన అలాగే మా పిల్లలని నడిపించాలన్నదే మీ చిత్తం. మా గూడు ఎత్తైన స్థలంలో సాతానుడికి అంటకుండగా ఎత్తైన స్థలంలో కట్టుకోవాలని మీరు చెప్పారు. అంతేకాదు ప్రభువా, మరి గాలులు, తుఫానులు, బీభత్సం సృష్టించి ఉన్నప్పుడు ఆ సృష్టి ప్రభువా వ్యతిరేకమైన మరి ప్రభువా మరి వాతావరణం వచ్చినప్పుడు పక్షిరాజులు తన గూడు పడిపోకుండా ఉండడానికి కట్టుకుంటుంది. అలాగే మీ బిడ్డలమైనటువంటి మేము కూడా పరిశుద్ధులుగా ప్రభువా ఎన్ని కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా పడిపోకుండా ఉండాలంటే క్రీస్తు అనే బండ మీద మరి క్రీస్తు అనే వాక్యములో మేము మా యొక్క తండ్రి మరి ఆ యొక్క పక్షిరాజు యొక్క గూడును కట్టుకున్నట్లు మేము కట్టుకోవాలి. అప్పుడు మేము పడిపోవని మీ వాక్యంలోంచి చూస్తున్నాం. పక్షిరాజు తన గూడును ఎత్తైన స్థానంలో తన పిల్లలకు తర్ఫీదునివ్వడానికి కట్టుకుందని చూసాం. మీ బిడ్డలమైన మేము కూడా నాయన మా బిడ్డలకు తర్ఫీదునివ్వాలి. మంచి గృహాలను కట్టాలి. మంచి భోజనం, రుచికరమైన భోజనం, శ్రేష్టమైన భోజనం వారికి మేము అందించాలి. తర్ఫీదునివ్వాలి. మంచి తర్ఫీదుని, కఠినమైన తర్ఫీదుని వారి కాళ్ళ మీద వాళ్ళు బ్రతికేటట్టు తల్లిదండ్రులుగా మా బాధ్యత. మరి పిల్లలు ఎలా నడవాలో, బెత్తము వాడాలని, వారిని తర్ఫీదునివ్వాలని, ఎలా పెంచాలో మీరు మాకు నేర్పించారు. వందనాలు. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఎంతమంది అయితే బిడ్డలు తల్లిదండ్రులుగా మరి పక్షిరాజులుగా మేము జీవిస్తామని తీర్మానం చేసుకున్నారు, ప్రతి ఒక్కరిని మీ చేతులెత్తి దీవించండి నాయన. అలాగే వాక్యం విన్న ప్రతి బిడ్డను, యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను, యావత్ సంఘాన్ని మీ చేతులెత్తి దీవించి ఆశీర్వదించమని ఈ మనవులను, స్తుతులను ఈ లోకానికి త్వరగా తిరుగు రానయ్యున్నటువంటి నజరేయుడును నిజదేవుడైన యేసునామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నమ్మ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని మహాప్రేమయు, కుమారుడు రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క దేవుని సహవాసమును, సమాధానమును, సకల ఆశీర్వాదాలు, దీవెనలు ప్రభు సన్నిధానంలో ఉన్నటువంటి మీకందరికీ
యావత్ సంఘానికి యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు మరి ముఖ్యంగా వాక్యాన్ని విని దాని ప్రకారంగా మేము జీవిస్తామని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్.